మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చౌదరి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందస్తు బెయిల్ మంజూరైంది. 6వ తేదీకి మళ్ళీ ఆ కేసు గురించి వాయిదా వేశారు. అది పక్కన పెడితే వేణుగోపాల్ గారు ఏమంటున్నారంటే రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్కి మేము వెళ్దామంటున్నాం, మేము కంప్లైంట్ కూడా చేసాం, అక్కడ రీపోలింగ్ మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందని చెప్తున్నారు. రెండింటి గురించి చెప్పండి. లక్ష్మీనాథ్ గారు సార్, మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకొని మాట్లాడిన తప్ప సంబంధాలు దొరకవు. మీకు పార్టీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ వేణుగోపాల్ గారికి, అలాగే కృష్ణవేణి రాష్ట్రంలో రావణ కాష్టంగా మారిపోవడానికి కారణం ఒక రకంగా నియోజకవర్గాల్లో ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న వీడియోలు రిలీజ్ కావడం. అదొకటే కాదు, ఇంకా 7 ఈవీఎంలు ధ్వంసం చేశాయని చెప్పి ప్రాథమిక సమాచారం పోలీసు వారు ఇవ్వడం. మరి మిగతా వీడియోలు ఏమయ్యాయి, ఈ వీడియో ఎలా వచ్చిందని సందేహాలు రావడం. దీన్ని లోకేష్ గారు ట్యాగ్ చేయడంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ చూసి వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ 4 బృందాలుగా పంపించి అరెస్ట్ చేయమంటే పిన్నెల్లి గారు సినిమా పక్కీలో కారు, డ్రైవరు, కన్యాన్ని ఒక దాంట్లో పంపించి ఆయన ఇంకో దారిలో వెళ్ళిపోయి హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందడానికి ప్రయత్నం చేసింది. సో టోటల్ గా మాచర్ల నియోజకవర్గం అనేది కాన్సార్, సలార్ సినిమాలో కాన్సార్ లాగా ఆయన తయారు చేసుకున్నాడు. అక్కడ ఏ గ్రనైట్ లారీ పోవాలన్నా ఆయనకి రాయల్టీ 12,000 పెట్టాలి లారీ. శాండు, ఇసుక, ఇవన్నీ ల్యాండ్ మైనారిటీ కూడా భారీగా దోచుకున్నాడు. 79 కార్యకర్తల మీద దాడి చేశాడు. దాదాపు ప్రతి గ్రామానికి 3 బెల్ట్ షాపులు ఆయన మీటింగ్ చేస్తాడు. ఒక కోటర్ మీద 100 నుండి 200 వరకు పెంచి చంపుతాడు. ఇది కాకుండా ఆయన కాదని భూములు కొనుక్కుంటేనా, రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినా ఆయనకి దందాలు కట్టాలి, రాయల్టీ ఇవ్వాలి. అక్కడ ఆయనకున్న కాన్సార్ స్టేట్ ఆ విధంగా పర్మిట్ చేసింది. ఈ దందాన్ని చూసి జగన్మోహన్ గారు మునిగిపోయి ఆయన చీఫ్ విప్ గా ఇచ్చారు. చీఫ్ విప్ ఇచ్చిన తర్వాత టోటల్ పోలీస్ స్టేషన్ అందరూ కూడా ఆయన జీవుజుడు అనే విధంగా పోలీసులు తెచ్చిపెట్టుకున్నారు. కేసు చేసిన ఏమి జరిగినా చిటికలో ఎమ్మెల్యే ఎదిరించిపోతుంది. మీరు ఏదైతే రిగ్గింగ్ చేశారో చౌదరి గారు, మీరు రిగ్గింగ్ చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు. నేను ఆయన వస్తున్నాను సార్. అంత పెద్ద ఎత్తున కాన్సార్ నిర్మించుకున్న పిన్నెల్లి గారిని అరెస్ట్ చేయడానికి పోతే తప్పించుకొని కోతికెళ్ళాడు. దానికి బెయిల్ రావడానికి కారణం 3. ఒకటి, నిలబడిన వాళ్ళు అభ్యర్థులు ఎలక్షన్ 4వ తారీఖున అక్కడ వాళ్ళు కౌంటింగ్ చేయాలి, ఏజెంట్లు పెట్టుకోవాలి, ఫామ్స్ రిలీజ్ చేసుకోవాలి, ఫార్మాలిటీస్ ఉంది. ఎలక్షన్ ఈ సందర్భంగా ఈవీఎం ఎప్పుడు ధ్వంసం చేశారు, దోషులు నిర్ణయించాలి. ప్రాథమిక సమాచారం దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఆయన ఒకటే కాదండి, మిగిలిన వాళ్ళకంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉంది, కేతిరెడ్డి సిద్ధారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సింధోనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డి గారు కూడా అందరికి కల్పించింది బెయిల్. సో ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ గారు చెప్పినట్టు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాలి. లక్ష్మణ్ గారు మీరు కూడా నోట్ చేసుకోవాలి విషయాన్ని. చెప్పండి. ఎక్కడైనా రిగ్గింగ్ చేయాలి అంటే సర్వాధికారాలు ఏజెంట్కు ఉంటాయి. ఆ ఏరియాలో బూత్ లో రిగ్గింగ్ జరిగితే 4 ఏజెంట్లు, నా ఇన్మెంట్ 5 మంది 7 పార్టీల ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు సంతకం పెట్టి సీల్ ఓకే చేయాలి. ఏ ఏజెంట్ కానీ ఒప్పుకోకుండా దాని మీద నోట్ రాసి ఈ బూత్ లో రిగ్గింగ్ జరిగింది, మా కర్మాన్ని కలుగుతాం, తమ్ముడు పోలేయి, లేదంటే అక్రమంగా దోషులు చేసి ఓట్లు వేసారని రాస్తే అక్కడ పోలీస్ అధికారులతో పాటు తల ఒక్క ఏజెంట్ దానికి లోకల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయకుండా పోతే కూడా చేసినా కూడా ఏజెంట్ మేరకు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ చేస్తారు. మరి ఇన్ని స్టేషన్ లో రీపోలింగ్ చేయాలని చెప్పిన ఈ వైఎస్ఆర్ నాయకుడు మన ఏజెంట్లు ఎందుకు సంతకాలు పెట్టి మాకు రీపోలింగ్ కావాలని ఎందుకు అడగలేదు? ఈ చిన్న రాజీ మిస్ అయ్యి ఎందుకు పెద్ద అన్యాయం చెప్పి అక్రమం చెప్పి వాటికి ఆధారం ఉంటాయి, రిలీజ్ చేయండి. చేస్తే ఎవరు మీరు పెట్టుకుంటారు నాకు చెప్పండి, రిలీజ్ చేయండి వీడియో. ఇప్పుడు పిన్నెల్లి గారు బాగుంటారు, ఇప్పుడు వాటి మీద వీడియో వచ్చింది కదా, తెలుగుదేశం నిజంగా అక్రమంగా జరిగింది పెట్టండి బయట. మీరు కొట్టి ఇంకొకటి చౌదరి గారు ఇంకొకటి వేణుగోపాల్ గారు అంటూ ఇంకోటి ఏమంటున్నారంటే డీజీపీని లాస్ట్ మినిట్ లో మార్చడం వల్ల పోలీసు యంత్రాంగం మొత్తానికి కూడా ఎక్కడెక్కడ సున్నితమైన ప్రాంతాల్లో అనే దాని మీద అవగాహన లేకుండా పోయింది. గొడవలందరికీ కారణం లాస్ట్ మినిట్ లో
టీడీపీ జనసేన బీజేపీ కొమ్మక్కై వాళ్ళని మార్చడం వల్ల ఇదంతా జరుగుతుంది అంటున్నారు ఆయన. కానీ ఇవన్నీ తొమ్మిది తీస్తే లాజికల్ గా నేను చాలా చెప్తాను. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ కి చీకటి క్యూ రిలీజ్ అయింది. ఎక్కడా కూడా 20% నుంచి సమస్యాత్మక బూతులు చూపించద్దండి, 5-6 బూతులకి ఒకే కానిస్టేబుల్ పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిలీజ్ చేశాడు జీవన్. సో ఏంటంటే మీ ఏరియాలో సమస్యాత్మక బూతులు ఎక్కువ ఉన్నా కూడా సరే 20% పెంచకుండా చూపించారు. ఈ నాయకులు చాలా పెద్ద ఎత్తున కూడా జరిగింది. ఆ లక్ష్మీ నాగ్ గారు చూడండి, లండన్ విదేశాలకు ఎప్పుడు పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం రావడం చేస్తుంటారు. గతంలో కొత్త జిల్లాలో అగ్నిగుండం చేశాడు, అంతకుముందు బాబు నడిచేశాడు, అంతకుముందు గొడవలు జరిగాయి. ఇట్లా ఎప్పుడు విదేశాలకు పోయినా ఒక పథకం రచించుకుంటారు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం. అంటే ఆయన పథకం మీదే ఏదో ఒకటి చేయమని పథకం మీద ఆయన రచించి విదేశాలకు వెళ్తున్నారంటారా మీరు? ఆరోపణ రాష్ట్రాలను విధ్వంసం చేయాలంటే నేను లేనప్పుడు ఈ స్కెచ్ ప్రకారం చేయండి, ఇట్లా గొడవలు చేయండి, ఇట్లా పార్టీ వాళ్ళని చంపేయండి, ఇట్లా గొడవ పెట్టండి అని ఇవన్నీ కూడా ఒక అధినాయకుడుగా ఆయన రాష్ట్ర వాళ్ళ పార్టీ నాయకుడికి ఆదేశించి విధ్వంస రచన చేసిపోతాడు. వాస్తవం కాకపోతే ఆయన ప్రతిసారి పోయినప్పుడు గొడవలు చెప్పండి మీరే. ఒకటి కాదు, 2 కాదు, 3 నాలుగు జరిగాయి ఇప్పటికీ. సో ఇవన్నీ పరిశీలించినప్పుడు 100కి 100 పాళ్ళు అన్ని కాన్స్టిట్యున్సీల్లో నిన్న పేపర్లు చూసారంటే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈసీ ఎలక్షన్ కమిషన్. 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఇప్పుడు దుర్మార్గ సమాచారం చూడండి మీరే. ఈవీఎం పగలగొట్టడం మన దగ్గరని, అల్లం జరగడం ఏపీలోనే, గడ్డలు మనకి మిలిటరీ కూడా మన రాష్ట్రానికి వస్తా ఉంది. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్న భయంతో ఈ విధ్వంస రచన చేశాడు. దానికి వైసీపీ పార్టీ పుట్టి 14 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. మీ తెలుగుదేశం పార్టీ పుట్టి స్థాపించి 40 ఏళ్ళు పైమాటే అయితే 45 ఏళ్ళు దాటిపోయింది. కానీ ఇంత ఉన్న పార్టీ మీరేమీ చేయకుండా వదిలేశారంటే సమాజంలో నమ్మాలా? టీడీపీ కార్యకర్తలు కూడా చెదురుమదురు ఘట్టంలో దౌర్జన్యం చేసిన ఉన్నట్టుగా చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఇక్కడ మీరు మంచి మాట చెప్పారు, నేను కూడా ఏం చేయలేదని. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ చేశారు. ఏదైనా మమ్మల్ని కొట్టడానికి వస్తే ఆత్మరక్షణ కోసం, తిరగబడడం కోసం చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ మారి పెట్రోల్ పంపులు తయారు చేసుకొని, కడప పంపులు తెచ్చుకొని, సుమోలు టాటా స్కార్పియోలు మనసుల మీద తప్పించుకుంటా పోతా, ఓటేసామని చెప్పి గర్భవతిని తలతో తనడం, చంద్రగిరి లాంటి స్ట్రాంగ్ రూమ్ దాడులు చేయడం, అలాగే ఎక్కడైతే మాచర్ల ప్రాంతంలో స్ట్రాంగ్ రూములు పరిశీలించడం కోసం వెళ్ళి ఈవీఎంలు చేయడం, ఇవన్నీ మేము చేయలేం కదా, ప్రజాస్వామ్యం విరుద్ధం కదా ఇది. కాబట్టి అన్యాయం జరుగుతుందని తిరుపతి చేస్తాం. కొట్టడానికి ఒక చూడండి, అదే అక్కడ ఏజెంట్ చూడండి, మీరు గమనించారు, వీడియో చూస్తున్నారు. అక్కడ శశగిరి రావు ఏజెంట్, తెలుగుదేశం పార్టీ ఏజెంట్, ఆయన అడ్డుకున్నాడు. అడ్డుకున్న తలబాలు కొట్టాడు. ఆయన చివరికి 7 రోజులు గిడ్డవాళ్ళు కాపుకోనున్నాడు.